ఇవాళ కూడా మనకి ప్రకృతి గొడుగు పెట్టింది. అవునా కదా? ఇంట్లోనే కూర్చోలేం, పైన కూర్చొని. కానీ ప్రకృతి మనకి గొడుగు పడుతుంది. మనం ప్రకృతికి హారతి ఇవ్వడం నేర్చుకోండి. మనం కూడా ప్రకృతిలో ఒక భాగం. అంటే మనకి మనం హారతి ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రకృతి అంటే ఎక్కడో బయట చూస్తాం మనం. నేను కూడా ఒక ప్రకృతి. సో మనకి మనం హారతి ఇచ్చుకోవాలి. ప్రకృతికి హారతి ఇవ్వడం అనేది మనకి మనం హారతి ఇచ్చుకోవడం నుంచి ప్రారంభమవుతుంది. అది అంతమైతే కాదు, కానీ ప్రారంభమవుతూ అవుతుంది. మనకు మనం హారతి ఇచ్చుకోవడము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పిరిచువాలిటీ. తమిళనాడులో ఒక పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చిదంబరం. ఎవరికైనా తెలుసా చిదంబరం గురించి? పెద్ద టెంపుల్ ఉంది. ఓకే, అలా ప్రాంగణం దాటి గడప కూడా లోపలికి అన్ని దాటి లోపలికి దాటి అక్కడ ఏముంటుంది చెప్పండి? అక్కడ ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థంలో కనబడేది నువ్వే. అంటే ఇక్కడికి అక్కడికి పోయి నిన్ను చూసుకుని నమస్కారం పెట్టుకుని తిరిగి రావడం. దీన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అని పేరు. ఓకే, ఆ చిదంబర రహస్యాన్ని ప్రతి ఇంటికి చేర్చేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. రైట్, నువ్వే దేవుడివి. ఒరే అంటే బాగుండదు, కానీ వెదవందరు వెదవా అలా అంటే బాగుంటుంది నా ఉద్దేశం. నువ్వే దేవుడివి. నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు, నీకు నువ్వు హారతి పట్టుకో. నీకోసం నువ్వు గంటలు కొట్టు. సౌండ్ అండ్ లైట్ షో. గంటలు కొట్టడం అంటే సౌండ్ షో, హారతి ఇవ్వడం అంటే ఏంటి? లైట్ షో. తర్వాత అగరబత్తి అంటే ఫ్రాగ్రెన్స్ షో. అవునా కదా? అగరబత్తి పెట్టాలా వద్దా? వద్దా? పెట్టాలి. బాబు కిందికి పోయి అగరబత్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కిందికి పోయి ఉందా? దేవుళ్ళు అందరూ వచ్చారు, అందరికీ ఇంత అగరబత్తి పెట్టండి. ఎవరి అగరబత్తి వాళ్ళు పట్టుకోండి. అందరూ క్యాండిల్ షో పెడతారు, మనం అగరబత్తి షో పెడతాం. అవునా కదా? ఇది బాగుంది, ఇది బాగుంది, వెరైటీగా ఉంది. దీన్ని ఏమంటారంటే ఫ్రాగ్రెన్స్ షో, సౌండ్ షో, పండుగగా లైట్ షో, ఫ్రాగ్రెన్స్ షో. ఓకేనా? కనుక మనం ప్రకృతిలో ఒక విశిష్టమైన విశేషమైన భాగం. పక్కవాడు కూడా విశిష్టమైన విశేషం, వాడు అవలాగా కూడా కాదు. ఓకే, ప్రతి ఒక్క పార్ట్ ప్రకృతిలో విశిష్ట విశేష భాగం. విశిష్ట. సో
మనకి మనం హారతి తీసుకోవడము, మనకి మనం గంటలు కొట్టుకోవడము, మనకి మనం అగరబత్తి పెట్టుకోవడము, ఇంకేమైనా ఉన్నాయా? చూడు, సౌండ్స్, లైట్స్, ఫ్రాగ్రెన్స్, ఇంకేమైనా? అదే మన కొబ్బరికాయ కొట్టి ఓకే, పెద్ద చెప్ప మనది, పక్క చెప్ప చిన్న చెప్ప పక్క వాళ్ళ, అంతేనా? పెద్ద చెప్ప మనది, పక్క వాళ్ళ. కొంచెం ఎడుకు కొలిపానుకోంలో పెద్ద పక్క వాళ్ళకి ఇచ్చేసాం, చిన్న మనం తింటాం. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనం చూడాలి, అది పగలంగానే చూడాలి. ఏంటి సంగతి? పగలంగానే ఏం చేయాలి? ఏంటి సంగతి? అర్థమైందా? మధ్య మధ్యలో ధూపం సమర్పయామి, ధూపం సమర్పయామి, తర్వాత ఇంకా నైవేద్యం సమర్పయామి, ఇంకా అనేది తీర్థం. ఓకేనా? సో దట్ ఈస్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అంటే గుడిని బద్దలు కొట్టడం, మసీదుని బద్దలు కొట్టడం కాదు. ఒక మసీదుని బద్దలు కొడితే ఎంత ప్రమాదం వచ్చిందో తెలుసు కదా అయ్యా. నా రాముడు, నా ప్రదేశం అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? కుదురుతుందా? కనుక అది మసీదుని పగలగొట్టడం అనేది హిందుత్వం కానీ కాదు. ఏదో వీరావేశం, ఒక క్షణికావేశము, జీవితం అంతా బాధపడ్డాం. దాని కర్మ అనుభవించడం, కర్మ సిద్ధాంతం తెలుసుకున్నవాడే ఆధ్యాత్మికతను తెలుసుకుని ఉన్నవాడు. నువ్వు ఏది చేస్తావో అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ఇంతింతాయి కనుక ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, సంవత్సరం అంతా చదువుతామా కదా? సంవత్సరం చివరిలో ఏమొస్తుంది? సంవత్సరం పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుకుంటాం. పరీక్షలో మామూలుగా క్లాసులో ఉన్నప్పుడు ఏ ప్రశ్న వచ్చినా జవాబు పక్కన చెప్పడానికి టీచర్ ఉంటాడు. ఎగ్జామినేషన్లో నీకేమైనా డౌట్ వచ్చింది అనుకో, వాడు వాడిని చెప్తాడు, పక్కనే ఉంటాడు. వాడు నువ్వు అడిగితే గోరు మీరన్న పడక నాయన అంటాడు లేదా? ఏమంటారు చెప్పండి? పక్కనే ఉంటాడు టీచర్. వాడు చెప్తాడా? నీకు పుస్తకం ఇస్తాడా? నీ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు ఈ పుస్తకం ఇక్కడే ఉంది, నీకు చూపించు అంటాడా? లేదమ్మా. అర్థమైందా? అలాంటిదే జీవితం. రూపం సమర్పయామి, మధ్య పానీయం సమర్పయామి, ఇంకా మధ్య ఉంటుంది కదా, రూపం సమర్పయామి. సో మన కాలేజ్ చదువు, మన స్కూల్ చదువు పై లోకాల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ కోసం కిందికి పంపిస్తారు. ఈ భూలోకంలో పోయి ట్రైనింగ్ కదా ఎగ్జామినేషన్ ఉంటుంది. అర్థమైంది మీకు? నువ్వేం చేస్తావు? నువ్వు అదే నేను పుస్తకం ఉన్నప్పుడు నాకు అంత అర్థమైనట్టే అనిపించింది, ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాదు. నువ్వు పైలోకంలో ఉన్నప్పుడు నేను ఆత్మాని అందరం తెలుసు, కానీ నువ్వు శరీరంలో ఊరిన తర్వాత నువ్వు ఆత్మాన్ని మర్చిపోతావు. మర్చిపోయి సొంగలు చూడతావు. ఏట్రా నువ్వు అంటే, నేను ఇగో బాహుబలి అంటాడు. నా చేతులు చూడు, నా కళ్ళు చూడు, నా పొట్ట చూడు, నా అందం చూడు, నా చందం చూడు అంటే వాడు 0 మార్క్స్ వేసి పరీక్షలు 0 మార్క్స్. అర్థమైందా? ఇక్కడ పరీక్ష పేపర్ ఇచ్చినప్పుడు ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు నువ్వు,
ఎందుకు వచ్చావు అని క్వశ్చన్ పేపర్ అంటే వీడు నేను బాహుబలి లేకపోతే మహిష్మతి రాణి నేను అందగత్య నేను జమీందారు ఓకే నేను కమ్యూనిస్ట్ నాయకుడిని అంటే అప్పుడు ఏమవుతుందంటే వాడి టీచర్కి తెలుసు ఆన్సర్ కానీ వాడు చెప్తాడు అది ఎవరి ఆన్సర్ వాడే రాసుకోవాలి ఓకే మీరు పక్క వాళ్ళు చూసి కాపీ వచ్చాడనుకో మీకు వచ్చే మార్క్స్ వస్తే ఇంకా తక్కువ మార్క్స్ వస్తాయి వాళ్ళు మీకన్నా ఎక్కువ ఎలా వాడు అర్థమైంది కనుక పై లోకాల్లో అక్కడ విస్తారమైన స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కానీ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా అప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఎగ్జామినేషన్ భూలోకంలో ఉంటుంది నీ చదువు సంధ్య ఈ లోకంలో ఎగ్జామినేషన్ ఓకే ఇక్కడ రాస్తావు పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా ఏదో రాస్తావు ఓకే పోతావు అంటే ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చేస్తావు అప్పుడు చూసుకుంటారు అక్కడ మళ్ళీ నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కంప్యూటర్ చెప్తుంది చెప్పదా కంప్యూటర్లో స్టాండర్డ్ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి క్వశ్చన్ పేపర్ ఉంటుంది నువ్వు రాసింది కూడా నువ్వు ఆ ఫీల్ చేస్తారు కంప్యూటర్లో ఆ కంప్యూటర్ పేరు ఆకాశ్ రికార్డ్స్ నేను ఆ కంప్యూటర్ రూమ్లోకి పంపిస్తాడు అర్థమైందా అప్పుడు ఆ కంప్యూటర్ రూమ్స్ నీకంత చిదంబరం రహస్యం అంతా చూపిస్తుంది ఆయన నువ్వు ఎవరు ఏమి అర్థమైందా అప్పుడు నేను ఇక్కడ నేను చదువుకున్నాను కానీ అక్కడ పోయి ఎందుకు మర్చిపోయాను నేను ఎగ్జామినేషన్ కూడా భయం వేసింది అదేదో పక్కవాడి హెల్ప్ చేశాడు ఎవరిని హెల్ప్ చేయడు ఎవరిని వాడు తెలుసుకోవాలి మామూలుగా స్కూల్లో క్లాస్లో అయితే ఎవరికైనా చెప్తాడు ఏదైనా గంట సేపు చెప్తాడు 2 గంటల సేపు నాకు ఇది అర్థం కాలేదు సార్ అంటే నువ్వు కూర్చొని నేను చెప్తాను 2 గంటల సేపు చెప్తారో చెప్పరా ఎగ్జామినేషన్ వాళ్ళు అది నువ్వు అడుగుతుంటే వాడు ముసిముసిలో ఉన్నప్పుడు ఒరే నా కొడుకు నీకు కాలేజీలో స్కూల్లో ఇవన్నీ చెప్పింది రాకుండా బాగా నాకు ఆన్సర్ చెప్పాను ఇప్పుడే నీకు పోయే కాలం నీకు ఏం రాదా నీకు అలా వరుస్తున్నావు ఇది పేపర్ కూడా కానీ అయ్యో రామా ఈ శరీరంలో మన జీవితం అనేది యాన్యువల్ ఎగ్జామినేషన్ ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఏమంటారు ఆ క్వశ్చన్ పేపర్ ఉంటుంది పూజలు ఏ దేవుడికి చేయాలి అప్పుడు అక్కడ ఆన్సర్ రాయాలి మనం నేను అనే దేవుడికి పూజలు చేయాలి అని ఆన్సర్ రాయాలి కాదు రాయగలగాలి అలాగా ఈ యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో తిరుపతి మాస్టర్స్ అనేది 100 మార్కులు వచ్చాయి మానవుడికి పౌష్టిక ఆహారం ఏంటి అని అడుగుతాడు వాడికి ఇంత చికెన్ మటన్ చేప అని రాస్తాడు ఇంత విటమిన్లు ఇంత ప్రోటీన్లు ఇంత కార్బోహైడ్రేట్లు నీకు విటమిన్లే కావాలైతే కార్బోహైడ్రేట్లే కావాలంటే ప్రోటీన్లే కావాలంటే అసలు భోజనం వాళ్ళే ఉన్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఏముంది 11,000 మంది ఉన్నారు భూమండలంలో వాళ్ళు ఏమి తినరు పొద్దుగా స్నానం చేస్తారు డ్యాన్స్ చేస్తుంటారు మరి వాళ్ళకి ఎక్కడి ఎవరిచ్చాడు బాబు విటమిన్లు కార్బోహైడ్రేట్లు వాళ్ళు మంచిగా బాహుబలిగా ఉన్నారు కదా వాళ్ళు మరి ఏం తింటలేదు అర్థమైందా అంటే ఏంటి సత్యం నీ విటమిన్ సత్యమా నీ ప్రోటీన్ సత్యమా నీ కార్బోహైడ్రేట్ సత్యం ఏంటి సత్యం బాబు ఎంతమంది భోజనం చెప్పిన హాయిగా ఉన్నారు ఎస్ఆర్నో ఇప్పుడు ప్రస్తుతం భూములలో 11,000 మంది ఉన్నారు ఓకే మరి మనకేం పోయింది కదా ఓకే కనుక చెప్పండి నో విటమిన్ నో మినరల్స్ no carbohydrates, no proteins, no fats,
ఓన్లీ మెడిటేషన్. క్యాలోరీస్ ఎంత, ప్రోటీన్స్ ఎంత, అంతా రాకనా కొడుకు. అవునా కదా? నీ ఇష్టం వచ్చింది తిని బావు, ఇష్టం ఉంటే చేస్తే తినకుండా బతుకు, తింటే సస్తావు, తినకుండా ఉంటే బతుకు, నీ ఇష్టం. అర్థమైందా? జోపం సమర్పణ మధ్య మధ్య ఎవరు ఎంత హాయిగా నవ్వగలిగితే వాడు అంత ఆధ్యాత్మికుడు. అవునా? మా కడప ఉంది, మా రాయలసీమ ఇదంతా అందరూ మాది సెపరేట్ రాయలసీమ. ఓకే, కడప జిల్లాలో కడపలో ఒక సొసైటీ ఉంది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పేసి. అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ అంతా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. రోజు ఆఫీస్లో కలుసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ సెక్రటరీ వాళ్ళకు రోజు అనుభవాలు వస్తాయి, మూడో పని వాకిన తర్వాత మూడో పని రోజు అనుభవాలు చెప్తుంటారు. ప్రెసిడెంట్కి మూడో పని లేదు, అది ఏమైందో సృష్టి పొరపాటేమో ఒక అవి చెప్పడం మిస్ అయింది వాడికి. బ్రహ్మదేవుడు కూడా కొంచెం నిలబడి ఉంటాడు, మిగతా చక్రాలు పెట్టాడు, ముందు అసలు చక్రం మర్చిపోయి పెట్టడం. సో ప్రెసిడెంట్కి అనుభవం రావట్లేదు, మూడో పని అనుభవాలు. రోజు ఆ సెక్రటరీ అనుభవాలు వినాల్సి వస్తుంది. వాడికి తిక్కలేగింది. సెక్రటరీ అన్నాడు, ఎస్ సార్ అన్నాడు, రేపంచి నువ్వు నా శ్వాస మీద నీ ధ్యాస పెట్టాను. అదే నా ధ్యాస పెట్టడం రావటం లేదు. ఎవడు ఎంత హ్యాపీగా హాయిగా నవ్వుకోగలడో వాడు గొప్ప ఆధ్యాత్మికుడు. అదండి. మధ్య మధ్య అది ఎప్పుడు మర్చిపోకూడదు. నిన్న సూర్యుడిని చూస్తే ఇంకొక సీన్ నాకు గుర్తుకొచ్చింది. చెప్పనా? చెప్ప ఏం చూస్తావు? ఏం చూస్తావు? నాకు జరిగింది ఒకటి చెప్తా. మధ్య మధ్య రూపాయలు సమర్పడాలి అంటే ఉందా? ఇంకో తీసుకో. ఓకే, ఒకసారి నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను. ఓకే, జోహాన్స్బర్గ్ నుంచి మెడిటేషన్ క్లాస్. జోహాన్స్బర్గ్ నుంచి కేప్ టౌన్కి డిస్టెన్స్ ఎంత చెప్పండి? 1600 కిలోమీటర్లు. ఎంత? ఓకే, అంటే విజయవాడ నుంచి ఏదైనా పెట్టుకో, ఎంత ఉంది? ఢిల్లీ ఎంత? ఢిల్లీ ఎంత ఉంటుందా? 1600 కిలోమీటర్లు. ఓకే, వేసుకోపో. అంటే సాయంత్రం 5 గంటలకి జోహాన్స్బర్గ్లో స్టార్ట్ అయ్యాము. రేపు పొద్దున్న 9:30 కల్లా క్లాసు. ఎక్కడ? కేప్ టౌన్లో. సాయంత్రం బయలుదేరాము కార్లో, పొద్దున్న 9:30 కల్లా. ఏమంటావు? టైం కన్నా ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్ళామనుకుంది. 1600 కిలోమీటర్. ఆ రోజు ఫుల్ మూన్. ఎంత బాగుండిందో జర్నీ, చెప్ప నలవి కాదు. పౌర్ణిమ రాత్రి 1600 కిలోమీటర్లు. ఓకే, సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్ నుంచి కేప్ టౌన్ వరకు. పొద్దున్నే 6 గంటల కల్లా కేప్ టౌన్ సమీపిస్తుంది. అక్కడంతా కొండలు 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 ఉంది. 6 గంటల కల్లా తుంపర మొదలైంది. ఒక పక్క
సూర్యుడు బయటకు వస్తున్నాడు, ఇంకో పక్కన తుంపర వర్షం అంతా ఉంది, కొండలు ఎలా ఉంటుంది చెప్పండి. రాత్రి అంతా పౌర్ణమి ధ్యానం చేసి రాత్రి కోసం నేను చెప్తాను. రాత్రి 11 గంటలకు నాకు ఐడియా వచ్చింది, ఇది పౌర్ణమి రాత్రి కదా, మనం చక్కగా సంగీతం పెట్టుకుని ధ్యానం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫోన్ కొట్టాం. కాలిఫోర్నియాలో సుధా మేడం అని చెప్పి మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ఆవిడ ఉన్నారు. ఆవిడ చక్కగా పాడుతుంది, విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నాడు. ఆవిడ ఫోన్ చేసి, మేము ఇక్కడ మెడిటేషన్ తీసుకోవాలి, మేము పౌర్ణమి రాత్రి వెళ్తున్నాం, ఇక్కడ మీరు పాడండి, మేము మెడిటేషన్ తీసుకుంటామని చెప్పి ఆవిడ గంట సేపు చక్కగా పాడింది. మేము జోహాన్స్బర్గ్ నుంచి ప్రిటోరియా కాదు కేప్ టౌన్ వెళ్తున్నాము. ఫోన్లో కాలిఫోర్నియా నుంచి ఆవిడ చక్కటి సంగీతం, ఒక పక్కన జమ్ అని కాలు వెళ్తుంది, పైన మూడు ఉన్నాడు, మేము ధ్యానంలో ఉన్నాము సంగీతంలో. 6 గంటలు అయిపోతుంది. ఇక తుంపర మొదలైంది, ఏమి చెప్పవాలి ప్రకృతి యొక్క సౌందర్యము ఏమండి. సరే 6:30 అవుతుంది, ఇలా వెళ్తున్నాం కొండ మీద నుంచి. మా ఎదురుగా పెద్ద రెయిన్బో. ఎలా ఉంటుంది చెప్పండి రెయిన్బో? తెలుగులో ఏమంటారు? తెలుగు అంతగా రాదు. సరే రెయిన్బో వచ్చింది, ఒక 10 నిమిషాలు అయింది, అది ఇంకొక రెయిన్బో వస్తే ఎంత బాగుంటుంది కదా అనుకోండి. 2 నిమిషాల్లో ఇంకో రెయిన్బో వచ్చింది, ఇంకొకటి వస్తే బాగుంటుంది అనుకున్నాం. 3వది వచ్చింది, 4వది వచ్చింది, 5వది వచ్చింది, 6వది, 9 రెయిన్బోలు వచ్చాయి ఒక దండవాడ. ఒకటి వస్తుంది పోతుంది, 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది, అది పోతుంది, ఇంకో నిమిషం అది వస్తుంది. ఆ చివరికి మసకగా కాస్త సగం వచ్చిందంటే అప్పుడు మేము ఇంకోటి చేరుకుంటాం. ఎలాంటి సీన్ చెప్పండి, ఏమైనా సీనా ఇది. మనం ఏది కోరుకుంటే అది మనకు వస్తుంది. కోరుకోవడంలో వెధవ కోరికలు కోరుకుంటాం. బాగా తపస్సు చేసి వాడు కోరుకున్నాడు, శివుడు ప్రత్యక్షమాడు, భక్త ఏది నీ కోరిక అంటే వాడు డ్యూటీ వాడు చేయాలి కదా. ఎవరు ధ్యానం చేసినా వాడు డ్యూటీ వాడు చేస్తాం, అవునా కదా. నువ్వు అతిథి ఎవరు వచ్చినా వాడికి భోజనం పెట్టవా? వాడు ఎవరు చూస్తావా? రాజా పేద చూస్తావా? నువ్వు చూడవు కదా. ఎవరు వచ్చినా ఏంటి నీకు కావాలి అని చెప్పి నువ్వు పెట్టు. అలాగే భక్త ఏది నీ కొడుకంటే వాడు నేను పొద్దున చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధంతో చావకూడదు, మనిషి చేతి చావకూడదు, మృగం చేత చావకూడదు అని ఏవేవో కండిషన్స్ పెట్టాడు. వీడు ఇచ్చేవాడు ఏమన్నా విన్నాడా కండిషన్స్? వాడు విందా? వాడు వేడు. ఎందుకంటే నువ్వు ఏ కండిషన్ పెట్టినా తతాసం పోతాడు వాడు, అంతే. అర్థమైందా? వాడు తతాసం పోయాడు. వీడు ఇంకా విర్రవేగాడు, నేను నాకు చావు లేదు. ఎందుకంటే పొద్దున చావలేదు, రాత్రి చావు, ఇవి రెండే ఉన్నాయి. మృగం చేత చావను, మనిషి చేత చావను, భూమి మీద చావను, ఆకాశంలో చావను, మొత్తం కంచి వచ్చాడు, అవునా కదా. వాడు కోరుకున్నది వాడికి లభించింది, లభించకుండా ఉందా? నువ్వు రాక్షసుడివా, నువ్వు దేవతవా, నువ్వు మంచివాడివా, గుడ్డు ఫెలవా కాదు. నువ్వు ఏది కోరుకున్నా నీకు, నువ్వు తపస్సు చేస్తే, నువ్వు ధ్యానం చేస్తే, నువ్వు ఏది కోరుకుంటే అది నీకు వస్తుంది. అది నీ హక్కు, నీ కోరిక నీ హక్కు, అవునా. మరి నెక్కలు స్వామీజీ వాడికి ఒక పిరమిడ్ కట్టాడు, అందవాది ఇంకో పిరమిడ్ కట్టమంటే ఓకే కట్టాడు. నా కోరిక నేను నెరవేర్చుకున్నాను. స్వామీజీ వారికి విజయ రాఘవరావు గారికి అక్కడ చెప్పాను, ఎక్కడ జగ్యాల్లో, స్వామీజీ ఇంకొక పిరమిడ్ వస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చేసి దాంట్లోంచి వచ్చిపోతుంటే ఎంత బాగుందో ఈ పిరమిడ్. ఈ పిరమిడ్ అంటే 4 గోడలు అక్కర్లేదు, 4 యాంగిల్స్ ఉండాలి అంతే. గోడలు అక్కర్లేదు. గోడ ఎందుకంటే వర్షానికి ఎండకి తడవకుండా ఉండడం కోసం గోడలు, అంతేగాని పిరమిడ్ శక్తి కోసం గోడలు కాదు. పిరమిడ్ శక్తి కోసం 4 పోల్స్ విత్ యాంగిల్స్, రైట్ యాంగిల్స్, దట్స్ ఆల్ రిక్వైర్డ్.
ఎండకి వానకి తట్టుకోవడం కోసం గోడలన్నీ కడతాం. కానీ 4 పోల్స్ అలా పెట్టేసరికి ఇంకా పిరమిడ్ శక్తి అంతా వచ్చేస్తుంది. చక్కగా దీని మీద లతలు క్రీపర్స్ పెడితే బాగుంటుంది. ఓకే, మనకి ఆశలకి అంతే లేదు మధ్య మధ్య ఆశలు ఉండి తీరాలి. చెప్పండి, ఆశలు ఉండి తీరాలి. ఆశలు లేకుండా ఆత్మ లేదు. ఇప్పుడు ఈ ఈ ఈ పట్టుకో, ఈ కొడతా ఉంది, ఇది దేంతో తయారు చేయబడింది చెప్పండి? ఖాదీ, కత్తలు కాదు, దారం. ఓకే, ఆ దారాలన్నీ నేస్తే బట్ట వస్తుంది, అవునా? ఈ బట్ట ఏమిటి చెప్పండి? దారాల సముదాయము. దారాల సముదాయం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఏ దారంగా తెలిస్తే బట్ట ఉందా అక్కడ? ఉండదు. బట్ట యొక్క అస్థికత ఉందా? లేదు. బట్ట ఏమిటి? దారాల సముదాయం. శరీరం అణువుల సముదాయం. అణువుల సెల్స్, కణాల సముదాయం. కణము అణువుల సముదాయం. శరీరము కణాల సముదాయం, సెల్స్. ఎసార్నో కణము అణువుల సముదాయం. ఓకే, మనసు ఆలోచన సముదాయం. అన్ని సముదాయాలు. మనసు, బుద్ధి కాదు. బుద్ధి అనేది ఒక జాపనీస్ వర్డ్ ఉంది, సటోరి అంటారు దాన్ని. సటోరీల సముదాయం. బుద్ధి అనేది సటోరీల సముదాయం. సటోరి అంటే ఏంటో చెప్తాను. ఒరే అబ్బాయి, నువ్వు బాగా చదువుకునే పాస్ అవుతావురా, చదవలేదనుకో అంతే సంగతులు, రోడ్డు మీద పడుతుంది నీ బతుకు. నిజమే కదా ఇది? బాగా చదివితే పాస్ అవుతావు, చదవకుండా ఉంటే ఫేస్ అవుతావు. నీ ఇష్టం నీది. అంటే ఈ అండర్స్టాండింగ్ ఉందా? ఇది ఒక స్మాల్ అండర్స్టాండింగ్. సటోరి అంటే స్మాల్ అండర్స్టాండింగ్, స్మాల్ ఎన్లైటన్మెంట్. చదివితే బాగుపడతావు, లేకపోతే పోతావు. అవునా కదా? దాని పేరు అండర్స్టాండింగ్. బుద్ధి అనేది ఈ చిన్న చిన్న సటోరీల సముదాయం. నిప్పులో వేలు పడితే కాలుద్దు, అవునా? అవునా కదా చేస్తాను? అది కరెక్టే కదా? అదొక అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ తెలుగు అంటే అవగాహన. రైట్, ఓకే. అవగాహనల సముదాయము బుద్ధి, దారాల సముదాయము బట్ట, కణాల సముదాయము శరీరము, అణువుల సముదాయము కణము, ఆలోచన సముదాయము మనస్సు, అవగాహనల సముదాయము బుద్ధి, అనుభూతుల సముదాయము ఆత్మ. మా అమ్మగారు పోయారు, నాకు బాధ కలుగుతుందా లేదా? బాధ ఎక్కడ కలిగింది? బుద్ధిగా, శరీరానికా, మనస్సుగా? మనసుగా కాదు, ఆ అనుభూతి. కనుక ఆత్మ ఎప్పుడూ ఉండేది కదా. మరి ఆత్మకి అనుభూతులు ఎప్పుడూ ఉంటాయి. ఇమోషన్స్ అంటారు. ఇమోషన్స్ యొక్క అనుభూతుల యొక్క సముదాయమే ఆత్మ. ఆత్మ ఎప్పటికీ ఉండేది, ఈ ఇమోషన్స్ ఎప్పటికీ ఉంటాయి. ఎరకైందా? సమజైందా? సమాగల గిట్ట ఎక్కిందా? సమ్మగా అయిందా? కనుక ఆత్మ ఎప్పటికీ ఉండేది, కానీ కనుక అనుభూతులు ఎప్పుడూ ఉంటాయి. ఓటమి, జయము, అమానము, అవమానము. యేసు ప్రభువుకు లేవా అవమానం? నీకేనా ఉంది? నీకేనా? అనుభూతులు ఎవరికి లేవు? ఎవరికి ఉండవు? ఎవరికి ఉండకుండా ఉంటాయి? లేవు. అనుభూతులు ఎప్పటికీ ఉంటాయి.
ఎవరికి ఎన్ని అనుభూతులు ఉంటాయో వాళ్ళు అంత గొప్ప ఆత్మ. అనుభూతులే. అర్థమైందా? కనుక ఇప్పుడు మధ్య మధ్య నైవేద్య సమర్పణ కొంచెం ఆకలిస్తుంది. కనుక తర్వాత ధ్యాన పుష్పం సమర్పయం అంటారు, ఉన్నా కదా? అంతేకాని రోజా పుష్పం సమర్పయామి, కమలం సమర్పయం అని చెప్తారుగా, ఏమంటాడు? ధ్యాన పుష్పం సమర్పయామి. కనుక ఇప్పుడు మనం కాసేపు ధ్యాన పుష్పం సమర్పయామి చేద్దాం, ఒక్క 5 నిమిషాలు. ఓకే, నాకు ఇచ్చి నాది నాకు ఒక్క 5 నిమిషాలు అందరూ ధ్యాన పుష్పం సమర్పయామి. ఓకే, కళ్ళు మూసుకుందాం. ధ్యానము 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 సజదమా కరుణమూసి తలములన్నిదృంజే శ్వాసధ్యాసము జదమా ధ్యానము జదము శ్వాసయ గురువు గురువే మార్గము శ్వాసయ గురువు గురువే మార్గము శ్వాసధ్యాసము జదము ధ్యానము సతము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయ మనము మనగే జయము జయము జయములనే కోరదమ్మా ధ్యానము జదము ధ్యానమే చేయగ సత్యమే తెలియగ స్వస్థితిని పొందగా దియే వరము వరములనే గోరద మా ధ్యానమునే జదము. पर अपकार में स्व अपकारमो पर उपकार में स्व उपकारमो उपकारमो जदमा ज्ञानमुने निर्पदमा उपकारमो జదము జ్ఞానమునే నివేదము జ్ఞానమున్న ఆత్మశక్తి జ్ఞానమన్న ఆత్మదృష్టి జ్ఞానమన్న ఆత్మశక్తి జ్ఞానమన్న
ఆత్మదృష్టి ధ్యానముసే మవరిధని ధరి మని మరి మరి ధని ధ్యానము మప్ప బాబ మమ ప మమ పాప రి మరి రి మమ సరి రి మమ మ పాప మమ రే రి ధని ధ్యానము ఆఖరి 30 సెకండ్లు. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.